టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల వారికి కూడా వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలోకి రాహు వచ్చాడండి. దానివల్ల మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా, ఇతరులపైన కూడా మీరు నమ్మకుండా, కాన్సన్ట్రేషన్ మీద దెబ్బతీయడం, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో ఉంచడము అనేటటువంటిది ఈ వారం అంతా కూడా జరుగుతుంది. అయితే రూపాయి డబ్బులు లేనటువంటి వాళ్ళు కూడా అప్పులు చేసైనా సరే మీకు చక్కగా ఈ యొక్క హోమాలని, పూజల్ని చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా భూత ప్రేత పిశాచ బాధలు అనేటటువంటిది కుంభరాశి వారికి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా నరదృష్టి, నరగోళ ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి తగిలేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాలు మరి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పనులు లేనేమో అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. అలాగే ఈ వర్కర్స్ కూడా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి లేకుండా చేసుకుంటారు. మీరు ధనమే కాకుండా వ్యాపారంలో అన్ని రకాల బిజినెస్లు, చింతపిక్కల వ్యాపారం దగ్గర నుంచి ఈ యొక్క కూరగాయల బిజినెస్ నుంచి మరి డైమండ్ షాప్ బిజినెస్ల వరకు కూడా అన్ని రకాలైనటువంటి వ్యాపారాల్లో కూడా గత 2 సంవత్సరాలుగా పడుకున్నటువంటి మీరంతా కూడా ఇప్పుడు కొంచెం ముందుకు దూసుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం, ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో కొత్త కొత్త పదవుల కోసం వీళ్ళు ప్రయత్నించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వీళ్ళంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు వీళ్ళందరికీ కూడా జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాశివారు ముఖ్యంగా మరి వీరభద్రేశ్వర స్వామి అంటే వీరుడు సంబరం చేసుకోవాలా, వీరభద్రేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి శరభేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం. మీరంతా చాలామంది స్టైల్గా అక్కడ గుళ్ళల్లోనూ ఎక్కడో జరిపించుకోవడం కాదు. ఇది ఖచ్చితంగా మీరున్న చోట, మీరు నివసించే చోట మీరు కంపల్సరీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రాశి వారికి మనం అంతా కూడా ఎంత కష్టపడైనా సరే మనం సాధించాలి బాగా అని చెప్పేసి ఎంతోమంది కష్టపడుతూ ప్రతి పనిని మీద ఏకాగ్రత పెట్టి అందరి స్నేహితులు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు లాభం పొందుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం, గురువారం నాడు మనం ఇదేంటంటే ఏలినాటి శని కాబట్టి చక్కగా గురువారం నాడే కాకుండా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వలన శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారికి, ధూమావతి అమ్మవారికి మీరు మీ ఇళ్లలో జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.